హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సార్, ఈ మధ్య ల్యాండ్ అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయినప్పటికీ అక్కడక్కడ కబ్జాలు అనేవి జరుగుతున్నాయి. పూర్వం అయితే ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తక్కువగా ఉంది. బట్ ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మనము ల్యాండ్ ని మనం ఒకసారి ప్రాపర్టీ కొన్నాం, ఎవరిదైనా కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన డాక్యుమెంట్స్ మనం జాగ్రత్త భద్రపరచుకోవాలి. రేపు పొద్దున మనం కొనేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వేరే దేశాలకు వెళ్ళిపోతారు, యుఎస్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు. ఇక్కడ కొనేసిన తర్వాత దీనికి పట్టించుకోరు. నేను చాలాసార్లు కూడా చెప్పాను, అంతకుముందు యూట్యూబ్ లో చెప్పాను, ల్యాండ్ కబ్జా కాకుండా ఉంటే ఫస్ట్ మన చుట్టూ సరౌండింగ్ లాగా ఫెన్సింగ్ లాగా వేసేసుకోవాలి. తర్వాత అక్కడ లోపల కొన్ని ప్లాంట్స్ కానీ ఏదైనా క్రాప్ ఏదో పెట్టేసుకుంటే ఓ మనిషిని ఎవరిని పెట్టుకొని అక్కడ ఉంటే ఇంకా ఆ ఏరియాలో ఎవరు రాడు. ముళ్ళ కంచెలు వేసేసేయాలి, అక్కడ ఫెన్సింగ్ వేసుకోవాలి. ఫెన్సింగ్ వేసుకుంటే ఏం కాదు. ఇవాళ రేపు ఫెన్సింగ్ చేసిన ఇరక్కొట్టి అనేది దౌర్జన్యం చేసేవాళ్ళు ఉన్నారు, జరుగుతున్నది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అలా దౌర్జన్యంగా చేసినంత మాత్రాన మనం ప్రాపర్టీ కొనిన తర్వాత డాక్యుమెంట్స్ అని మన దగ్గరే ఉంటాయి కదా, మనం భయపడాల్సిన అవసరం అండి. ఎవ్వరు కూడా భయపడకండి. ల్యాండ్ కబ్జా చేసినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ముందర ఒక్కసారి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి. ఎస్పీకి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి వెళ్ళి డైరెక్ట్ గా ఇలా నా ప్రాపర్టీ ఈ చోట కొన్నాను, నా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, నేను ఈ ప్రాంతంలో ఇప్పుడు లేకపోయేసరికి నా ఏరియాలో అతను చూసి వాడు కబ్జా చేశాడు, దాని మీద కొంచెం మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీసు వాళ్ళకు ఫస్ట్ అయితే లైట్ గా ఒక ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటే వాడు కదిలాడు. ఆయన కూడా కొంచెం రౌడిజం ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు కదలరు. ఏం చేసుకుంటా పోనీ దిక్కున్నాడు పోయి చెప్పుకొని కథలు అంటారు. అప్పుడు ఏం చేస్తాను గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే అప్పుడు ఏం చేయాలంటే మనం మన సమీప జ్యూరిడిక్షన్ ఎక్కడైతే మనం ప్రాపర్టీ కొంటామో ఆ ప్రాంతంలో ఒక కోర్టులో మనం ఒక సివిల్ దావా వేసుకోవాలి. సివిల్ దావా వేసుకొని మనం ఒకవేళ వాది అయితే ఎదుటివారు ప్రతివాది అవుతాడు, ఎవడైతే కబ్జా చేసేవాడు ప్రతివాది. అప్పుడు కోర్టులో మనం ఒక ప్లెయిన్ తీసి ఆర్డర్ 7 రూల్ 1 and 2 ఆఫ్ సిపి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారంగా ఒక సూట్ ఫైల్ చేసి దాంతోపాటు ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేసుకుంటే ఆర్డర్ 39 రూల్ 1 to 3 ఒక ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే మనకి తక్షణమే యాడ్ ఇంటరీమ్ ఇంజక్షన్ ఆర్డర్ వెంటనే మనకి కోర్టు ద్వారా మనకు వస్తుంది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందంటే ఇంకా రేపు పొద్దున వాడు మన జోలికి రాకుండా ఉంటాడు. సో ఇవి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి. ఏదైనా సరే కబ్జా చేశాక ఫస్ట్ మనం వాడు ఖాళీ చేయమని చెప్పాలి, మర్యాద చెప్పాలి వినడు. అప్పుడు ఏం చేస్తున్నట్టు ఆప్షన్ కోర్టుకి ఆశ్రయించాలి. కోర్టు ద్వారానే డైరెక్షన్ ద్వారా తెచ్చుకొని మనకు చేతిలో ఆర్డర్ వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్ గా వాడే ఖాళీ చేస్తాడు. సో ఎన్ని రోజుల్లో ఇదంతా జరుగుతుంది? ఇది కొంచెం సివిల్ మ్యాటర్ అంటే నీకు వెంటనే రాదమ్మా. కనీసం ఇంజక్షన్ ఆర్డర్ అయితే ఒక 3 months లోపల అయితే వస్తుంది. గట్టిగా మనం కృషి చేయాలి, గట్టిగా ఆర్గ్యుమెంట్ చెప్పాలి, కోర్టులో గట్టిగా చెప్తే ఆటోమేటిక్ మనకి 3 months లోపల అయితే. దాంట్లో కూడా 2-3 రకాల ఇంజక్షన్ ఆర్డర్స్ అని, ఒకటి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్, టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్, అట్లా ఉన్నాయి, మ్యాండేటరీ ఇంజక్షన్ ఆర్డర్, ఇలా రకరకాల ఇంజక్షన్ ఆర్డర్. మనం జనరల్గా అయితే ఫస్ట్ అయితే మనం పర్పచువల్ ఇంజక్షన్ ఆర్డర్, మనం పర్మనెంట్ పర్పచువల్ అంటే పర్మనెంట్, అది ఏదో ఒకటే వర్డ్. ఆ ఇంజక్షన్ ఆర్డర్గా మనం కోర్టులో అప్రోచ్ చేయమనుకో ఆటోమేటిక్గా మనది కనుక ప్రూవ్ అయ్యి డాక్యుమెంట్స్ అని ప్రైమా ఫేసి మనది కానీ కరెక్ట్గా ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఆర్డర్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. అది కోర్టులోనే విచారించిన తర్వాత పరిశీలించిన తర్వాత కోర్టు అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత మంది కరెక్టా వాళ్ళది కరెక్టా చూసిన తర్వాత అప్పుడు దాని ప్రకారంగా ఆర్డర్స్ వస్తాయి. సో కళానిధి గారు, గిఫ్ట్ డీడ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా అయిపోతుంది అండ్ దాన్ని క్యాన్సిల్ చేయాలని కొంతమంది అనుకుంటారు. సో గిఫ్ట్ డీడ్ ని క్యాన్సిల్ చేయాలి అంటే ఎలా? గిఫ్ట్ డీడ్ అంటే ఇది యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1881 ప్రకారంగా ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. ఏ సందర్భంలో క్యాన్సిల్ అవుతుంది? ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, తండ్రి కొడుక్కి నువ్వు నా ఆఖరి క్షణం వరకు నువ్వు చూసుకున్నావు అంటే నేను నీకు నీ పేరు మీద గిఫ్ట్ రాస్తాను, అది కూడా నా తదంతరం, కానీ నన్ను చూసుకోకపోతే మటుకు నేను నీకు గిఫ్ట్ మళ్ళీ రివోక్ చేసుకుంటా. రివోక్ అంటే రిటర్న్ తీసుకుంటా, క్యాన్సిల్ రిటర్న్ తీసుకుంటా. అయితే దీనికి ఒక ఎంఓయూలో రాసుకోవాలి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటే రేపు పొద్దున వాడు కొడుకు నేను కొంతకాలం చెప్పనా నా వల్లగా నేను చూడను దొబ్బే అన్నా నాకు, మా తండ్రి ఆస్తి ఇచ్చిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాడు హ్యాండ్ ఇచ్చాడుగా, అప్పుడు ఏం చేసుకోవాలి? అది క్యాన్సిల్ చేసుకోవాలి.
ఓకే. క్యాన్సిల్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రివోక్ చేసుకునే ఆస్కారం అయితే ఉంది. సో ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలండి? కోర్టు ద్వారా చేసుకోవాలి. ఓకే. కోర్టులో వెళ్ళేసి ఇలా డాక్యుమెంట్స్ మళ్ళీ అతని ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని పెట్టి ఇలా నేను గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, అది ఎంఓయూలో రాసుకుని ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఏదైతే అగ్రిమెంట్ రాసుకుంటారు ఇద్దరి మధ్య, యుఎన్ మీ అగ్రిమెంట్ రాసుకొని నేను ఆఖరి వరకు చూస్తా, నువ్వు ఆ తర్వాత నేను నాకు ఏవైతే ఉన్నాయో పాటించకపోతేనే అది క్యాన్సిల్ అవుతుంది. అది త్రూ కోర్టు ద్వారా మనం ఆర్డర్ తెచ్చుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ప్రాపర్టీ మళ్ళీ ఆయన ప్రాపర్టీ ఆయనకి రివోక్ చేసుకునే ఆస్కారం ఉంది, ఆయన ప్రాపర్టీ ఆయనకి వాపస్ అయితే వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అది గిఫ్ట్ డీడ్ అంటే. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలోకి వచ్చి చాలా విషయాలు లీగల్ గా మాట్లాడిన కళానిధి గారికి థ్యాంక్ యూ సో మచ్.